మనము మన యొక్క శరీర భాగాలకు నొప్పి పట్టినప్పుడు కింద పడి లేదా ఏదైనా తగులుకొని నొప్పి తగ్గడానికి మనం తయారు చేసుకునే పట్టు విధానం చూడండి. చక్కెర పసుపు వేసుకొని నూరుకోవాలి. ఇందాక నూరినట్లు వచ్చేసి అదంతా మెత్తగా నూరుకొని దాంట్లో మనం వచ్చేసి మన శరీర భాగాలకు నొప్పి పట్టింది కాబట్టి కింద పడి అకస్మాత్తుగా ఏదైనా తగులుకొని ఆ నొప్పి తగ్గడానికి మనం చేయవలసిన పద్ధతులు ఆ చక్కెర పసుపు వేసుకొని మెత్తగా నూరినాం కదా ఇందాక గుండ్రాయితో. ఇప్పుడు వచ్చేసి దాన్ని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గుడ్డు ఉంటుంది కదా, గుడ్డు తీసుకొని ఆ గుడ్డులో తెల్లని పచ్చని జన ఉంటుంది. దాంట్లో తెల్లటి జన మాత్రమే వేయాలి, పచ్చని జన వేయకూడదు. మనం నూరుకున్న చక్కెర పసుపు దాంట్లో అర్థమైంది కదా. మనం తెల్లటి ద్రవం మాత్రమే వేయాలి. గుడ్డులో ఉండే తెల్లని మరియు పచ్చని జన ఉంటవి. ఆ తెల్లని ఒక పదార్థం ఒక్కటే వేయాలి, గుడ్డులో ఉండే పదార్థం. వేసిన తర్వాత మనం నూరుకున్న చక్కెర పసుపును దాంట్లో వేసిన తెల్లని గుడ్డు ద్రవాన్ని మనం కలుపుకోవాలి గుండ్రాయితో. దాన్ని కలిసేటట్టు మెత్తగా మనం కలుపుకున్న తర్వాత పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు చూస్తున్నారు కదా కలిపే విధానం. మెత్తగా కలుపుకున్న తర్వాత మనం అలా చాలాసేపు ఆ యొక్క చక్కెర పసుపు ఆ గుడ్డులోని తెల్లటి జన తెల్లటి సోన మొత్తము కలిసేదాకా మనము రుబ్బుకొని, అంటే గుండ్రాయితో కలిపేసి తర్వాత మనము జుట్టపాకు అంటాం కదా, జుట్టపాకు అనే ఆకును తీసుకొని మెత్తగా చేతిలో వేసి నలిపిన తర్వాత నలిపితే మెత్తగా అవుతుంది. దాంట్లో ఆ జుట్టపాకు ఆకులో ఉండే రసాన్ని మనము తయారు చేసుకున్న చక్కెర పసుపు ద్రవం మరియు చక్కెర పసుపు ద్రవంలో కలుపుకున్న తెల్లటి గుడ్డు సోన మనం కలిపాం కదా ఇందాక. ఇప్పుడు వచ్చేసి ఆ జుట్టపాకు ఆకు రసాన్ని మనం కలుపుకున్న 3 పదార్థాల ద్రవంలో పిండాలి. అలా పిండుతున్నా చూడండి. మన జుట్టపాకు ఆకు రసాన్ని ఈ 3 పదార్థాలలో చక్కెర పసుపు నూరుకున్నాము, మరియు వచ్చేసి తెల్లని గుడ్డు సోన వేసి కలిపినాము. ఇప్పుడు జుట్టపాకు రసం వేసి ఇప్పుడు 4 పదార్థాలు కలిపినాము. 4 పదార్థాలు ఏంటివంటే చక్కెర పసుపు, తర్వాత వచ్చేసి గుడ్డులోని తెల్లని సోన మరియు జుట్టపాకు రసము. ఈ 4 పదార్థాలు మనం ఇప్పుడు కలిపినాము. ఇప్పుడు వేసి మళ్ళీ రెండోసారి జుట్టపాకును బాగా మెత్తగా పిసికి దాంట్లో ఉండే జుట్టపాకు రసాన్ని పిండుకోవాలి. పిండుతున్నారు చూడండి దృశ్యంలో. ఇది అనేది మొత్తము ఈ పిండిన తర్వాత మెత్తగా మళ్ళీ దాంట్లో గుండ్రాయితో తిప్పుకోవాలి మొత్తం కలిసేటట్టు. ఈ 4 పదార్థాలు వచ్చేసి చక్కెర పసుపు, వచ్చేసి మనం కలుపుకున్న తెల్లటి గుడ్డులోని తెల్లటి సోనాను, మరియు వచ్చేసి జుట్టపాకు రసాన్ని, 4టిను మనం పూర్తిగా కలుపుకోవాలి కలిసేటట్టు గుండ్రాయితో, మనం నూరిన గుండ్రాయితో. కలుపుతున్నారు చూడండి దృశ్యం. కలిపిన మెత్తగా మళ్ళీ పిండుతున్నారు. వచ్చేసి ఇది అనేది మనము మన శరీర భాగాల కింద పడి కానీ ఏదైనా తగులుకొని కానీ మన శరీర భాగాలు నొప్పి పెట్టినప్పుడు నొప్పి తగ్గడానికి మనం తయారు చేసుకునే పదార్థాలతో తయారు చేసుకొని ఒక 7-8 రకాల పదార్థాలతో ఇప్పుడు సున్నం కలుపుతున్నాం చూడండి. ఈ సున్నం వేసి కలపడం వల్ల ఈ మనం వేసుకున్న చక్కెర పసుపు గుడ్డులోని తెల్లటి సోన మరియు జుట్టపాకు రసము ఇవన్నీ వచ్చేసి 4 రకాలు కలిసినాం. ఇప్పుడు 5వ రకం. అలా మనకు నొప్పి పెట్టిన దగ్గర అలా రుద్దుకొని బాగా నొప్పి పట్టేలా, బాగా వేడెక్కేలా మనకు నొప్పి పెట్టిన దగ్గర మనం ఇప్పుడు రుద్దుతున్నారు కదా, చెయ్యి నొప్పి పెట్టింది తగులుకొని ఆ నొప్పి తగ్గడానికి మనము ఇలా బాగా రుద్దాలి.
రుద్దితే బాగా ప్రదేశంలో నొప్పి పెట్టిన దగ్గర ప్రదేశంలో బాగా వేడెక్కుతుంది. వేడెక్కి బాగా మళ్ళీ ఉన్న నొప్పి వస్తుంది. రావడం వల్ల మనం ఇప్పుడు తయారు చేసుకున్న ఆ యొక్క 5 పదార్థాలతో కలిసిన పదార్థం అది వేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. పూర్తిగా రుద్దారు. ఇప్పుడు మనము ఈ 5 పదార్థాలతో కలిసిన పదార్థం సున్నం వేసి కలుపుతున్నారు చూడండి. సున్నం వేసి కలపడం వల్ల 5వ పదార్థం సున్నం వేసి కలపడం వల్ల చక్కెర, పసుపు, మళ్ళీ తెల్లటి గుడ్లోని సోన వచ్చేసి జుట్టపాకు రసము, సున్నము ఈ 5 పదార్థాలు వేసి నూరడం వల్ల మన యొక్క పదార్థము ఎర్రగా తయారవుతుంది చూడండి. ఈ 5 పదార్థాలు కలియడం వల్లనే ఇలా ఎర్రగా వచ్చింది. ఈ యొక్క ఎర్రటి పదార్థాన్ని మనము మన నొప్పి పెట్టిన చేతికి, అంటే చేతికి నొప్పి పెట్టింది కదా మనకు, ఆ నొప్పి పెట్టిన దగ్గర మనము వేయడం వల్ల మనం ఇప్పుడు రుద్దినాం కదా ఆ చేతికి వేయడం వల్ల నొప్పి పెట్టిన దగ్గర ఖచ్చితంగా 5-6 రోజులలో నొప్పి తగ్గుతుంది. అంటే మనకు అకస్మాత్తు కింద పడి ఏదైనా తగులుకో నొప్పి పట్టింటుంది కదా, ఆ నొప్పి ఖచ్చితంగా తగ్గుతుంది 5-6 రోజులలో. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకు నొప్పి పెట్టిన దగ్గర మనం తయారు చేసుకుని 5 పదార్థాన్ని చేతికి పూస్తున్నారు. పూసిన తర్వాత దూది అతికించాలి చేతికి. ఇది ఖచ్చితంగా 5 రోజులు ఉండాలి. 5 రోజులు ఉండటం వల్ల ఆ నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఒకసారి లేదా 2 సార్లు వేయించుకోవాలి. పట్టు వేయించుకోవడం వల్ల నీళ్లు తడసకూడదు. మనం ఇప్పుడు వేసుకున్న పట్టుకు నీళ్ళు తడసకూడదు. నీళ్ళు తడిస్తే మళ్ళీ పనికిరాదు. ఈ వేసుకున్న పట్టు 3 లేదా 4 రోజులు ఉండాలి. 4 రోజులు ఉండడం వల్ల ఖచ్చితంగా తగ్గుతుంది. చేతికి 2 పక్కల నొప్పి పెట్టింది, అందుకే బాగా రుద్ది పట్టు వేస్తున్నారు. బాగా రుద్దుతున్న విధానం చూడండి, రుద్దే విధానం. నొప్పి అనేది చాలా విపరీతంగా ఉన్నది చేతికి. నొప్పి తగ్గడానికి రుద్దారు. ఇప్పుడు మళ్ళీ ఈ చేతికి రెండో పక్క నొప్పి పెట్టిన దగ్గర, రుద్దిన దగ్గర ఆ యొక్క 5 పదార్థాలతో కలిసిన ద్రవాన్ని పోస్తున్నారు. మనం వేసిన పదార్థాలు 5తో తయారు చేసిన ఆ పదార్థాన్ని చేతికి పోయడం వల్ల ఆ పదార్థాన్ని పట్టు అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు. ఈ పట్టు అనేది ఈ 5 పదార్థాలతో కలిసిన పదార్థం, ఆ పట్టు అనేది మన యొక్క చేతికి ఉన్న నొప్పిని ఖచ్చితంగా తగ్గిస్తుంది. మనకు నొప్పి ఆడున్నదో అక్కడ పూసుకొని దూది అతికించుకోవాలి. అతికించుకోవడం వల్ల ఖచ్చితంగా మన యొక్క నొప్పి అనేది తగ్గుతుంది 2 లేదా 3, 4 రోజులలో. ఖచ్చితంగా మనము ఇలా పట్టు వేసుకుంటే ఖచ్చితంగా నొప్పి తగ్గుతుంది. 1 లేదా 2 సార్లు మనము పట్టు ఖచ్చితంగా వేసుకోవాలి. మనం వేసుకున్న పట్టును తడపకూడదు. మనకు వేసిన పట్టును ఈ 5 పదార్థాలతో. ఈ 5 పదార్థాలు ఏంటో మళ్ళీ చెప్తా వినండి. చక్కెర, పసుపు వేసుకొని మెత్తగా నూరాలి. నూరిన తర్వాత దాంట్లో వచ్చేసి మన గుడ్డు ఉంటుంది కదా, గుడ్డులోని మన నాటుగుడ్డు, మన నాటుకోళ్ళు పెడతాయి కదా, నాటుకోడి గుడ్డులోని తెల్లటి జనన వేసుకొని ఈ చక్కెర, పసుపు, మనం నూరిన చక్కెర, పసుపులో ఆ తెల్లటి గుడ్డు సోనాను వేసుకొని కలుపుకున్న తర్వాత వచ్చేసి జుట్టపాకు రసాన్ని, ఆ జుట్టపాకు అనే ఆకు ఉంటుంది, ఆ ఆకు రసాన్ని వేసి కలుపుకోవాలి. ఈ 3 పదార్థాలలో నేను ఇప్పుడు చెప్పిన పదార్థాలలో నూరుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు 3 పదార్థాలు 4 పదార్థాలు కలిసినాయి. చక్కెర, పసుపు, తర్వాత వచ్చేసి గుడ్డు, తర్వాత వచ్చేసి జుట్టపాకు రసము. ఈ 4 పదార్థాలు కలుపుకున్న తర్వాత మనం వచ్చేసి జుట్టపాకు రసం కలుపుకున్న తర్వాత దాంట్లో వేసుకుని ఈ 4 పదార్థాలు వచ్చేసి సున్నం వేసిన తర్వాత, సున్నం వేసినప్పుడు ఆ పదార్థం అనేది మనం 4 పదార్థాలు కలుపుకున్నాం కదా, చక్కెర, పసుపు, గుడ్డులో తెల్లటి సోన, వచ్చేసి ఇంకొకటి మనం అంటాం కదా ఇది జుట్టపాకు రసము. ఈ 4 పదార్థాలు కలుపుకున్న తర్వాత సున్నం వేయడం వల్ల
ఈ 5వ పదార్థం సున్నం వేయడం వల్ల ఎర్రగా మారుతుంది మనం తయారు చేసుకునే పట్టు. ఈ పట్టే మనకు ఉండే నొప్పిని తగ్గిస్తుంది. అంటే మన కింద పడి లేదా ఏదన్నా మనకు దెబ్బ తగిలి నొప్పి పడుతుంది కదా, ఆ నొప్పి తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు రుద్దే విధానం చూడండి. రుద్దే విధానం అలా రుద్దడం వల్లనే నొప్పి తగ్గుతుంది. రుద్దే వేసుకోవాలి మనకు నొప్పి పట్టిన దగ్గర. ఖచ్చితంగా బాగా ఈ రుద్దే విధానం చూడండి. ఇలా మనము బాగా నొప్పి పట్టిన దగ్గర బాగా రుద్దుకుంటే వేడెక్కేదాకా, ఇందాక నేను చెప్పినట్లు ఆ రుద్దుకున్న దగ్గరనే మనము బాగా వేడెక్కేటట్లు రుద్దుకొని రుద్దుకున్న దగ్గరనే మనకు నొప్పి పట్టిన దగ్గర బాగా రుద్దుకున్న తర్వాత నొప్పి పట్టిన దగ్గర వేడెక్కుతుంది. ఆ వేడెక్కిన దగ్గరనే మనము పట్టు అనేది వేసుకోవాలి. నొప్పి తగి మనం నొప్పి పెట్టిన దగ్గర మనం రుద్దుకుంటాం కదా, ఆ రుద్దిన దగ్గరనే. ఇప్పుడు చూడండి, మనం ఈ 5 పదార్థాలు తయారు చేసుకున్న పట్టు అనేది వేస్తున్నారు. ఇదనేది నొప్పి తగ్గడానికి మాత్రమే వేస్తారు. ఇదనేది హానికరం ఏమి ఉండదు. ప్రతి ఒక్కరూ వేయించుకోవచ్చు. ఇప్పటికీ కొన్ని వేల మందికి వేశారు ఇలా పట్టు. వేసి ఎంతోమందికి కొన్ని వేల మందికి నొప్పి తగ్గింది. ఖచ్చితంగా 99% మనకు నొప్పి అనేది తగ్గుతుంది. మనకు నొప్పి పెట్టినప్పుడు ఈ 5 పదార్థాలు తయారు చేసుకున్న పట్టు అనేది వేసుకోవడం వల్ల. వేసుకున్న తర్వాత ఆ పదార్థం పూసుకొని దూది ఎందుకు అతికిస్తామంటే మనకు ఎక్కడన్నా నీళ్లు పడ్డమో చెమటలు పట్టడమో జరుగుతుంది. అది దూది ఉండటం వల్ల మనకు ఏ నీళ్ళు ఏ చెమట ఏదనేది మనకు అంటనివ్వదు. అందుకే మనం ఆ పదార్థం పూసుకున్న తర్వాత దూది అతికించుకోవాలి. చూడండి, మీరు ఈ 5 పదార్థాలు తయారు చేసుకున్న పట్టు మీద దూది అనేది అతికించుతాం. ఈ అతికించుకోవడం వల్ల మనకేం కాదు, మనకు తడసకుండా ఉంటుంది నీళ్లు పడి. ఆ పదార్థం అనేది మనం వేసిన పట్టు అనేది 3 రోజులు 4 రోజులు ఉండాలి కదా. ఏదొకన్నా పొరపాటున నీళ్ళు తగులుతాయి మనం వేసిన పట్టుకు. అందుకే నీళ్ళు తగలకుండా, తగిలినా ఏం కాకుండా మనకు అలా మనం వేసుకున్న 5 పదార్థాల పట్టు మీద దూది అనేది అతికించుకోవాలి. అతికించుకుంటే సేఫ్టీగా ఉంటుంది. 3-4 రోజులు ఉంటుంది. ఖచ్చితంగా మనకు పట్టిన నొప్పి అనేది తగ్గిపోతుంది. సంవత్సరానికి ఈ తయారు చేసిన పట్టును నొప్పి పట్టిన వాళ్లకు నొప్పి తగ్గడానికి కొన్ని వందల మందికి వేస్తుంటారు. సంవత్సరానికి ఈ పట్టును ప్రతి ఒక్కరూ మీ శరీర భాగాలకు కింద పడో లేక ఏదైనా తగులుకోనో నొప్పి పట్టినప్పుడు నొప్పి తగ్గడానికి ఈ పట్టును పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వేపించుకోవచ్చు. వేపించుకోవడం వల్ల ఖచ్చితంగా 99% నొప్పి తగ్గుతుంది. ప్రతి ఒక్కరూ నేను ఈ పట్టు గురించి తెలియజేసినందుకు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.